హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి యూఎంఎల్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూఎంఎల్ అంటే ఏంటి అండ్ యూఎంఎల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అండ్ యూఎంఎల్ డయాగ్రామ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా ఈ సిరీస్లో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు యూఎంఎల్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు యూఎంఎల్ అంటే ఏంటి అని చూసినట్టయితే యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ ఓకేనా. యూఎంఎల్ ఈజ్ నథింగ్ బట్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని ఈ యూఎంఎల్ యూజ్ చేసి మనం ఏం చేస్తామని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేస్తుంటాం కదా, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి. సో మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలంటే దానికి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంటేషన్ని మనం రెడీ చేసుకుంటాం కదా. అంటే ఆ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేస్తున్నాము అండ్ దాన్ని ఎలా డిజైనింగ్ ఎలా చేస్తున్నాము, ఆర్కిటెక్చర్ ఎలా చేస్తున్నాము, దాంట్లో ఉన్న డిఫరెంట్ మాడ్యూల్స్ ఏమున్నాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది అనేసి సో కంప్లీట్ డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటాం కదా. సో అలా కాకుండా మనం వచ్చేసి సాఫ్ట్వేర్ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ని సింపుల్గా డయాగ్రామ్స్ రూపంలో డిస్ప్లే చేసినట్టయితే దాన్ని మనము యూఎంఎల్ డయాగ్రామ్స్ అని పిలుస్తాము ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే యూఎంఎల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డయాగ్రామ్స్ ఓకేనా. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని టోటల్ డాక్యుమెంట్ రూపంలో రాయకుండా సింపుల్గా డయాగ్రామ్స్ రూపంలో రాసినట్టయితే రాయడానికి మనము ఈ యూఎంఎల్ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తాము ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే యూఎంఎల్ ఈజ్ అ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ స్పెసిఫైయింగ్, విజువలైజింగ్, కన్స్ట్రక్టింగ్ అండ్ డాక్యుమెంటింగ్ ద ఆర్టిఫాక్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఓకేనా. సో మనకు వచ్చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం కదా, సో దాంట్లో వచ్చేసి డిఫరెంట్ మాడ్యూల్స్ ఏమున్నాయి అండ్ ఆ డిఫరెంట్ మాడ్యూల్స్ని యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేస్తున్నాము అండ్ ఆ మాడ్యూల్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది సో టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం సింపుల్గా డయాగ్రామ్స్ రూపంలో డిస్ప్లే చేస్తాం, దాన్ని యూఎంఎల్ అని పిలుస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్. సో సింపుల్గా చెప్పాలంటే UML is a way of visualizing a software program using collection of diagrams ఓకేనా. సో సింపుల్గా చెప్పాను కదా ఇంతకుముందే, UML అంటే సింపుల్గా చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ డయాగ్రామ్స్ ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, UML ఈజ్ ఎ పిక్టోరియల్ లాంగ్వేజ్ యూజ్డ్ టు మేక్ సాఫ్ట్వేర్ బ్లూ ప్రింట్స్ ఓకేనా. సో ఇప్పుడు చూడండి నేను సింపుల్గా చెప్తాను UML గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో దానికోసం మనం ఏం కావాలి అంటే ఆ బిల్డింగ్ యొక్క ప్లాన్ అనేది కావాలి కదా, మనకు బ్లూ ప్రింట్ అనేది కావాలి. అంటే దాంట్లో హాల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్స్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్స్ ఎక్కడ ఉండాలి, స్టైర్స్ ఎక్కడ ఉండాలి అనేసి సమ్ ఒక బేసిక్ ప్లానింగ్ అనేది ఉంటుంది కదా మనకు. సో దాన్నే మనం ఇక్కడ సాఫ్ట్వేర్లో వచ్చేసి బ్లూ ప్రింట్ అని పిలుస్తాము. సో ఆ బ్లూ ప్రింట్ని మనము పిక్టోరికల్ లాంగ్వేజ్లో అంటే డయాగ్రామ్స్ని యూజ్ చేసి మనము ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన బ్లూ ప్రింట్ని రెడీ చేసుకోవడాన్ని మనము యూఎంఎల్ అని పిలుస్తాము ఓకేనా. సో ఇప్పుడు మనం బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు ఒక బ్లూ ప్రింట్ అనేది ఎలా అవసరం అవుతుందో, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే మనం దానికోసం వచ్చేసి డాక్యుమెంటేషన్ యూజ్ చేసి కూడా డెవలప్ చేసుకోవచ్చు. బట్ అలా డాక్యుమెంటేషన్ యూజ్ చేసి కాకుండా డయాగ్రామ్స్ని యూజ్ చేసి మనము ఆ సాఫ్ట్వేర్ యొక్క బ్లూ ప్రింట్ని రెడీ చేసినట్టయితే దాన్ని యూఎంఎల్ అని పిలుస్తాము ఓకేనా. సో ఈ యూఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది వచ్చేసి ఓన్లీ డయాగ్రామ్స్ రూపంలో సాఫ్ట్వేర్ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని డిస్ప్లే చేయడానికి మాత్రమే ఈ యూఎంఎల్ని యూజ్ చేస్తాం ఓకేనా. సో ఈ యూఎంఎల్ డయాగ్రామ్స్ని యూజ్ చేసి మీరు సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు వచ్చేసి టోటల్గా ఈ యూఎంఎల్ డయాగ్రామ్స్లో ఫస్ట్ వచ్చేసి 9 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్ UML 2.0లో మనకు వచ్చేసి ఇంకొక 4 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ని యాడ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా చూసుకున్నట్టయితే UMLలో మనకు 13 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ 13 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఏంటి అండ్ వాటిని ఎలా డెవలప్ చేస్తాము, ఎలా డ్రా చేస్తాము అండ్ వాటి మధ్య రిలేషన్షిప్ కానీ డిఫరెన్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయనేసి నెక్స్ట్ సిరీస్లో డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఈ యూఎంఎల్ డయాగ్రామ్స్ని ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం ఓకేనా. సో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు కావాలి కదా. అంటే సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేస్తున్నాము, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, డిజైనింగ్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏముంది, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి అండ్ దాంట్లో ఉన్న డిఫరెంట్ మాడ్యూల్స్ ఏంటి అండ్ ఆ మాడ్యూల్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేసి టోటల్గా మనం ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేసామనుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే ఒక 3 పేజ్ డాక్యుమెంట్ అయిందనుకోండి. సో సింపుల్గా చెప్తున్నాను, ఒక 3 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్ అయిందనుకోండి. సో మనం వచ్చేసి 3 పేజ్ ఆఫ్ డాక్యుమెంట్ని కంప్లీట్గా రీడ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడం కన్నా సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే యూఎంఎల్ని యూజ్ చేసి ఒక సింపుల్ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఓకేనా. సో సింపుల్ ఒక డయాగ్రామ్ ద్వారా చూడగానే యూజర్కి ఈజీగా అర్థమయ్యేలాగా ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ యూఎంఎల్ని అసలు ఎందుకు యూజ్ చేయాలంటే మనకు వచ్చేసి సింపుల్గా డాక్యుమెంటేషన్ని టోటల్ డాక్యుమెంటేషన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవడం కన్నా సింపుల్ ఒక డయాగ్రామ్ ద్వారా మనము ఆ ప్రాజెక్ట్ అనేది ఎలా డెవలప్ చేస్తున్నాము, దాంట్లో మాడ్యూల్స్ ఏమున్నాయి, దాని
దాని మధ్యలో డేటా ఫ్లో అనేది ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది అనేసి సింపుల్ డయాగ్రామ్ ద్వారా మనము డిస్ప్లే చేయడానికి ఈ యూఎంఎల్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఎందుకంటే మనకు వచ్చేసి కంటెంట్ కన్నా ఈ డయాగ్రామ్స్ రూపంలో ఇచ్చినట్టయితే సింపుల్గా ఈజీగా ఎవరికైనా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో కంటెంట్ కన్నా మనకు ఈ డయాగ్రామ్స్ రూపంలో మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని చూపించినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి మనకు సో ఇప్పుడు ఈ యూఎంఎల్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని చూసినట్టయితే అందరికీ సింపుల్గా అండ్ ఈజీగా అర్థం అవ్వాలి అనేసి ఈ యూఎంఎల్ డయాగ్రామ్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి. సో సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాక ఒక మధ్యలో ఉన్నాం, మనము మిడిల్లో ఉన్నాం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో. సో దాంట్లో వచ్చేసి ఏదైనా ఒక ఎంప్లాయీకి అతనికి వర్క్ నచ్చక లేదా ఏదో సమ్ ప్రాబ్లం వల్ల అతను వెళ్ళిపోయాడు అనుకోండి. సో అదే ప్లేస్లో ఇంకొక కొత్త ఎంప్లాయీని మనం తీసుకున్నాం. ఓకేనా. సో ఆ కొత్త ఎంప్లాయీకి మళ్ళీ టోటల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ని ఇలా డెవలప్ చేస్తున్నాము, ఇలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేసి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా సో సింపుల్గా ఇలా యూఎంఎల్ డయాగ్రామ్స్ ఇచ్చేస్తే అతనికి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అంటే సాఫ్ట్వేర్ అనేది ఇలా ఉంటుంది అండ్ దాంట్లో డిఫరెంట్ ఈ మాడ్యూల్స్ ఉన్నాయి, వాటి మధ్యలో డేటా ఫ్లో అనేది ఇలా ఉంటుంది అండ్ అనేసి సో ఈజీగా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా. సో దానికోసం అంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి అండ్ సింపుల్గా యూజ్ చేయడానికి ఈ యూఎంఎల్ డయాగ్రామ్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో కంప్లీట్గా మీకు టోటల్ యూఎంఎల్ గురించి అర్థం అవ్వాలి అంటే మీరు వచ్చేసి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవాలి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి మీకు కంప్లీట్గా తెలిసినట్టయితే యూఎంఎల్ గురించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు డిఫరెంట్ డయాగ్రామ్స్ని మీరు డెవలప్ చేయగలరు. ఓకేనా. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ 3 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి యూఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్. ఓకేనా. సో ఈ యూఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ యూఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్ని బేస్ చేసుకుని మనము యూఎంఎల్ డయాగ్రామ్స్ని క్రియేట్ చేయడం కానీ వాటి మధ్య ఉన్న డేటా ఫ్లోని రిప్రజెంట్ చేయడం కానీ మనం చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యూఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే సింపుల్గా చెప్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా. సో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ప్లేస్ కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, వాటర్ కావాలి, ఐరన్ కావాలి. ఓకేనా. సో ఇవన్నీ ఏంటి మనకు రిక్వైర్మెంట్స్ కదా. సో అదే విధంగా మనం వచ్చేసి ఈ యూఎంఎల్ డయాగ్రామ్స్ని డ్రా చేయాలి అంటే దానికోసం కూడా మనకు వచ్చేసి కొన్ని షేప్స్ అనేటివి కావాలి కదా. అంటే ఆ డయాగ్రామ్స్ని ఎలా డ్రా చేయాలి, వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని డిస్ప్లే చేయాలంటే దానికోసం మనము ఎలాంటి టైప్ ఆఫ్ లైన్స్ని యూజ్ చేస్తాము అనే దానికి సంబంధించి టోటల్గా ఈ యూఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్లో మనం తెలుసుకుంటాం. ఓకేనా. సో యూఎంఎల్ డయాగ్రామ్స్ని డ్రా చేయడానికి ఏ షేప్స్ని యూజ్ చేస్తాము అండ్ వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని డిస్ప్లే చేయడానికి ఏ షేప్స్ని యూజ్ చేస్తాము అనేసి కంప్లీట్గా యూఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్లో మనం తెలుసుకుంటాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు రూల్స్ టు కనెక్ట్ ద బిల్డింగ్ బ్లాక్స్. ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి అన్నీ ఉన్నాయి, అంటే రిక్వైర్మెంట్స్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇసుక ఉంది, కంకర్ ఉంది అండ్ రాడ్స్, ఐరన్ ఉంది, వాటర్ ఉంది అండ్ ల్యాండ్ ఉంది. ఓకేనా. సో ఇవన్నీ ఉండగానే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. సో దాని యొక్క బేసిక్ అనేది ప్లాన్ అనేది ఉంటుంది కదా. అంటే ఫస్ట్ వచ్చేసి సిమెంట్, ఇసుక అవన్నీ కలిపి మనం ఫ్లోర్ వేసి తర్వాత పిల్లర్స్ లేపి తర్వాత ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్స్ కావాలనుకుంటాను ఫ్లోర్ వేసుకుంటాం కదా. సో అంటే మనకు వచ్చేసి అంటే ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ అయ్యాక కూడా వాటిని ఎలా యూజ్ చేయాలి, అంటే వాటి మధ్య ఉన్న కాంబినేషన్ ఏంటి, ఎలా యూజ్ చేసి మాత్రమే మనం బిల్డింగ్ని డెవలప్ చేస్తామనేసి ఒక ప్లాన్ అనేది ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఈ సాఫ్ట్వేర్లో చూసుకున్నట్టయితే సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటంటే రూల్స్ టు కనెక్ట్ ద బిల్డింగ్ బ్లాక్స్. ఓకేనా. అంటే మనకి ఇప్పుడు యూఎంఎల్ డయాగ్రామ్స్ డ్రా చేయడానికి కొన్ని షేప్స్ ఉన్నాయి అండ్ వాటిని మధ్య రిలేషన్షిప్ని డిస్ప్లే చేయడానికి కొన్ని లైన్స్ ఉన్నాయి. ఓకేనా. సో మరి వాటిని ఎలా యూజ్ చేయాలి. ఓకేనా. అండ్ టూ వే అథెంటికేషన్ ఉంటే ఎలా ఉంటుంది, లేదా 2 వే డేటా ఫ్లో అనేది ఉంటే ఎలా ఉంటుంది అండ్ సమ్ ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని, వాటి మధ్య ఉన్న రూల్స్ని కనెక్ట్ చేయడానికి రూల్స్ అనేటివి ఎలా ఉంటాయి అనే దాని గురించి టోటల్గా ఈ సెకండ్ ఎలిమెంట్లో తెలుసుకుంటాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఓకేనా. అంటే డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా. సో వాటి మధ్య ఉన్న మన కామన్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అండ్ డిఫరెన్సెస్ ఏమున్నాయి అండ్ మన వాటి మధ్యలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏ డయాగ్రామ్స్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనేసి ఇలా డీటెయిల్గా మనం వచ్చేసి ఈ థర్డ్ కామన్ మెకానిజమ్స్ ఆఫ్ యూఎంఎల్లో తెలుసుకుంటాం. అక్కడ సో సింపుల్గా చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి యూఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్. సో యూఎంఎల్ డయాగ్రామ్స్ని డ్రా చేయడానికి ఏ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తాము, షేప్స్ని యూజ్ చేస్తాము, ఏ లైన్స్ని యూజ్ చేస్తాము అనేసి డీటెయిల్గా తెలుసుకుంటాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రూల్స్ టు కనెక్ట్ ద బిల్డింగ్ బ్లాక్స్. సో డయాగ్రామ్స్ డ్రా చేయడానికి మనకు షేప్స్ ఉన్నాయి కదా. సో ఆ షేప్స్ని మనము ఒకదానికొకటి కనెక్ట్ చేయాలంటే ఏ రూల్స్ని పాటించాలనేసి సెకండ్ దాంట్లో తెలుసుకుంటాము. అండ్ ఒక డయాగ్రామ్కి ఇంకొక డయాగ్రామ్స్కి కామన్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయా, డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అనేసి మనం ఈ థర్డ్ ఎలిమెంట్లో తెలుసుకుంటాం. ఓకే.
సో ఇవి వచ్చేసి ఈ 3 ఎలిమెంట్స్ గురించి మీకు కంప్లీట్గా తెలిసినట్టయితే మీకు కంప్లీట్ యూఎంఎల్ యొక్క నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి టోటల్గా 3 టైప్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 టైప్స్ వచ్చేసి ఏంటంటే మనకు మళ్ళీ సబ్ పార్ట్స్ లాగా డివైడ్ అయిపోయాయి ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు బిల్డింగ్ బ్లాక్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో బిల్డింగ్ బ్లాక్స్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి కంప్లీట్గా మళ్ళీ 3 టైప్స్ డివైడ్ అయిపోయింది. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే థింగ్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిలేషన్షిప్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డయాగ్రామ్స్ ఓకేనా. సో ఫస్ట్ యూఎంఎల్లో 3 టైప్స్, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్, అండ్ ఈ బిల్డింగ్ బ్లాక్స్ వచ్చేసి 3 టైప్స్, థింగ్స్, రిలేషన్షిప్, డయాగ్రామ్స్. అండ్ ఈ థింగ్స్, రిలేషన్షిప్, డయాగ్రామ్స్ ఈ 3 వచ్చేసి కూడా మళ్ళీ సబ్ పార్ట్ లాగా డివైడ్ అయిపోయాయి. సో దాంట్లో ఏమున్నాయని చూసినట్టయితే ఫస్ట్ వన్ థింగ్స్ కదా. సో థింగ్స్లో చూసుకున్నట్టయితే 4 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ థింగ్స్, బిహేవియరల్ థింగ్స్, గ్రూపింగ్ థింగ్స్, అనోటేషనల్ థింగ్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిలేషన్షిప్స్. సో ఈ రిలేషన్షిప్స్ వచ్చేసి కూడా మనకు 4 టైప్స్ ఉన్నాయి. డిపెండెన్సీ, అసోసియేషన్, జనరలైజేషన్, రియలైజేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాగ్రామ్స్. అండ్ ఈ డయాగ్రామ్స్లో వచ్చేసి మనకు చెప్పాను కదా ఇంతకుముందు టోటల్గా 9 + 4 = 13 డయాగ్రామ్స్ ఉన్నాయి. సో ఆ 13 డయాగ్రామ్స్ ఏంటి చూసినట్టయితే క్లాస్ డయాగ్రామ్, ఆబ్జెక్ట్ డయాగ్రామ్, యూస్ కేస్ డయాగ్రామ్, సీక్వెన్స్ డయాగ్రామ్, కొలాబరేషన్ డయాగ్రామ్, యాక్టివిటీ డయాగ్రామ్, స్టేట్ చార్ట్ డయాగ్రామ్, డిప్లాయ్మెంట్ డయాగ్రామ్, కాంపోనెంట్ డయాగ్రామ్, కంపోజిట్ డయాగ్రామ్, ఇంటరాక్షన్ ఓవర్వ్యూ డయాగ్రామ్, టైమింగ్ డయాగ్రామ్, ప్యాకేజ్ డయాగ్రామ్ ఓకేనా. సో ఈ టోటల్గా వచ్చేసి మనకు 13 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనము నెక్స్ట్ క్లాసెస్ నుంచి డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం తెలుసుకుంటామంటే థింగ్స్ గురించి తెలుసుకుంటున్నాం ఓకేనా. సో థింగ్స్ వచ్చేసి మనకు ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్. స్ట్రక్చరల్ థింగ్స్ అంటే ఏంటి, బిహేవియరల్ థింగ్స్ అంటే ఏంటి, గ్రూపింగ్ థింగ్స్ అంటే ఏంటి, అనోటేషనల్ థింగ్స్ అంటే ఏంటి. సో వీటిని యూజ్ చేసి మనం కంప్లీట్గా యూఎంఎల్ యొక్క డయాగ్రామ్స్ డ్రా చేయడానికి, వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని డిస్ప్లే చేయడానికి, అండ్ వాటి మధ్య ఉన్న ఒకదానికొకటి కనెక్ట్ చేయాలంటే రూల్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ వాటి మధ్యలో ఉన్న కామన్ ప్రాపర్టీస్ కానీ కామన్ మెథడ్స్ కానీ ఏమున్నాయనేసి కంప్లీట్గా మనం నెక్స్ట్ సిరీస్లో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టే కామెంట్ సెక్షన్లో అడగండి. దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.